చంద్రరెడ్డి గారు, మీరేమో అమలు చేసే హామీలే ఇచ్చామంటున్నారు, గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చామంటున్నారు. మేము ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చేదే అన్నది నిన్న మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన, మీ ప్రభుత్వ సలహాదారు, మీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన ఆ వ్యాఖ్యలు అటు ఉంచుదాం. అంటే ఈసారి మేనిఫెస్టో చప్పగా ఉంది, జగన్మోహన్ రెడ్డి భయపడిపోయాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడిపోయింది, చాలా అంశాలకి ప్రస్తావన లేదు. ఇది చంద్రబాబు నాయుడు నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న విమర్శ, ఆరోపణ. దీనిపై మీ సమాధానం ఏంటి? సార్ నమస్కారం. సతీష్ గారు, మీకు జాయిన్ కాబోతున్న ప్యానలిస్ట్ శ్రీనివాస్ చౌదరి గారికి, అలాగే 10 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీనివాస్ చౌదరి గారు కూడా జాయిన్ అయ్యారు సార్. శ్రీనివాస్ చౌదరి గారు, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు మీతో మాట్లాడే ముందు రవిచంద్ర రెడ్డి గారు కంటిన్యూ చేస్తున్నారు. రవిచంద్ర రెడ్డి గారు మాట్లాడారు. సార్ నమస్తే. ఒకటే మాట నేను అనేది, మేనిఫెస్టో అంటే స్పైసీగా ఉండాలని, తప్పగా ఉండకూడదని, లేకపోతే గొప్పగా వినపడాలి అంటే ఒక పోలికి చెప్తాను సార్. ఇక్కడ ఒక రాజ్ దర్బార్ లో మంచి తీయటి సంగీతం ఏదైతే పాడిన విద్వాంసుడికి మణిమాణిక్యాలు లేకపోతే అగ్రహారాలు అన్ని ఇవ్వమని చెప్పి రాజు గారు చెప్పిన తర్వాత ఆయన పులకించిపోతాడు. ఇది ఆ విద్వాంసుడు. చూసారా ఎంత గొప్పవాడు రాజు అని. సో పులకించిపోయిన తర్వాత ఆ విద్వాంసుడు కొన్ని రోజుల తర్వాత ఏమైంది సార్, నాకు ఇవ్వలేదు, మీరు చెప్పారు అంటే, నువ్వు పాడినందువల్ల నాకు శ్రవణానందం కలిగింది, నేను చెప్పినందువల్ల నీకు కూడా శ్రవణానందం కలిగింది, కాబట్టి దీనికి సరిపోయింది, ఇచ్చేది ఏం లేదు పొమ్మని చెప్పాడు. అట్లా ఉండకూడదు సార్. అది చంద్రబాబు నాయుడు గారి నైజం. వినేందుకు గొప్పగా ఉండాలి, చెవులకు ఇంపుగా ఉండాలి, ఆశ పెట్టాలి. ఆశ కోసం వాళ్ళు ఓట్లు వేస్తారు, ఓట్లు వేసుకున్నాక మేనిఫెస్టోని దాచిపెట్టాలి, వెబ్సైట్ నుంచి తొలగించాలి, ఖచ్చితంగా కూడా మేనిఫెస్టో అనేది కనిపించకుండా పోవాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరి. ఇకపోతే మా వైఖరి అంటారా, మేము ఇప్పటికీ ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చాలా ఎక్కువైపోయినాయని, ఈ సంక్షేమ కార్యక్రమాల వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుందని గగ్గోలు పెట్టిన ఎల్లో మీడియాతో సహా చంద్రబాబు నాయుడు గారు అనేక వేదికల్లో చెప్పారు, పవన్ కళ్యాణ్ చెప్పారు, అందరూ చెప్పారు. సో ఈ రోజున 55,000 కోట్లతో మేము ఇచ్చిన సంక్షేమ కార్యక్రమం పర్ ఇయర్ సార్, నేను చెప్పేది 2,70,000 కోట్లకు పైగా ఏదైతే ప్రజలకు నేరుగా చేర్చాం, ₹1 అవినీతి లేకుండా నేరుగా డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళ అకౌంట్లకు ఇచ్చాం. ఎక్కడ కూడా దళారులు లేరు, జన్మభూమి కమిటీల అరాచకాలు లేవు, ఎటువంటి వ్యవస్థల్లో మధ్యలో వాళ్ళు ఆ డబ్బును తాకేదానికి కూడా లేకుండా చాలా ట్రాన్స్పరెంట్ గా చేశాం. దీనికే శ్రీలంక అయిపోతుందని చెప్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న హామీలన్నీ కానీ వాస్తవ రూపం దాల్చాలంటే ఒక్క సంవత్సరానికి 1,23,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. నిజంగా ఇవ్వాలనుకుంటూ అసలు ఆర్థిక పరిస్థితి ఏంటి, వీళ్ళకే గణాంకాలు తెలిసినట్టు ఏదైతే మేధావులు అందరూ రకరకాలుగా కథనాలు రాస్తూ ఆ ఎల్లో మీడియాలో పుంకాలుగా కథనాలు మాకు వ్యతిరేకంగా రాస్తారే, మేము అడుగుతున్నాం. ముఖ్యంగా 1,23,000 కోట్ల రూపాయల సంక్షేమానికి నిజంగా అభివృద్ధి చేయడానికి ఇస్తున్న హామీలా, ఉత్తుత్త హామీలే కదా, ఇచ్చి పడేస్తే పోలా, ఓటు వేయించుకుందాం, ఓటు వేయించిన తర్వాత మనం చేయగలిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గతంలో చేసినట్టు మోసం తప్ప ఏం చేయాల్సిన అవసరం లేదు, మనకి అలవాటైన విద్య, వెన్నతో పెట్టిన విద్య, మనం ఏదైనా ప్రజలకు చేస్తే మోసం మాత్రమే చేస్తాం. ఇదే చంద్రబాబు నాయుడు గారి యొక్క కమిట్మెంట్. మేము అమలయ్యే హామీలు మాత్రమే ఇచ్చాం. చాలా ఇప్పటికే ఆయన ఏప్రిల్ నుంచే 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేస్తానంటున్నాడు. వాస్తవ పరిస్థితుల్లో గతంలో ఆయన ఇచ్చిన 39 లక్షలు 40 లక్షల కిందకి ఇచ్చిన పెన్షన్ ఈ రోజు 66 లక్షల దాకా చేరినాయి సార్, కొంచెం అటు ఇటుగా. సో ప్రతిదాన్ని ఊరికే ఆయన ఇంత అంటే మేము ఇంత అని చెప్పి ఓట్లు కొల్లగొట్టాలి మేము అనుకోవట్లే. వాస్తవ పరిస్థితులకు అనుకూలంగా అది కూడా మేము ఎప్పుడు పెంచుతామో కూడా సార్. ఇప్పుడు ఓటు అడిగే వాళ్ళం మేము 28లో 250 రూపాయలు, 29లో 250 రూపాయలు పెంచుతామని చెప్పామంటే, మాకు గవర్నమెంట్ లోకి వస్తే మేమే వస్తామన్న నమ్మకంతో ఉన్నాం కాబట్టి బాధ్యత ఉంది, చెప్పింది కరెక్ట్ గా చేయాలనే నిబద్ధత ఉంది. కాబట్టే మేము పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకొని ఆశ పెట్టి ఓట్లు వేయించుకోవాలనుకోవట్లా. వాస్తవ పరిస్థితి చెప్తున్నాం, చెప్పింది ఖచ్చితంగా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేస్తారనే పద్ధతికి శ్రీకారం చుట్టడంతో పాటు చాలా తక్కువగా ఒక 3 అంశాలు, ముఖ్యంగా ఏదైతే అమ్మఒడికి ఏదైతే ఆ 2,000 రూపాయలు మెయింటెనెన్స్ వాటికి పోతున్నాయి, లేకుండా 15,000 డైరెక్ట్ గా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు, ఆ 2,000 పోతే కూడా 17,000 రూపాయలు ఇన్ టోటల్ ఇచ్చేటట్లు, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి కొత్తగా పిల్లలను కానివ్వండి వాళ్ళకి కూడా ఇస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు లాగా ఒత్తుత్తి హామీలు మేము ఇవ్వడం లేదు. ఫ్రీ బస్ అని చెప్పి అదని చెప్పి మోసం చేయట్లా. సూపర్ 6 సూపర్ 7 కాదు మాది నవరత్నాలకు సంబంధించిన ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో చాలా బాధ్యతతో చాలా నిబద్ధత ఇచ్చినాయి. అలాగే పోర్టులన్నీ పూర్తి చేస్తామని చెప్పాం, అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పాం, విశాఖ పరిపాలన రాజధానిగా ఉంటుందని చెప్పాం. విస్పష్టంగా ఇచ్చిన మేనిఫెస్టో సార్ ఇది.
ఇప్పుడు అమలు చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని కూడా చెప్పాం. రైట్ ఏది ఖచ్చితంగా మేము అది కూడా ఇస్తున్న మాట్లాడదాం. సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించమని చెప్పమని ధైర్యం ఉంటే చంద్రబాబు గారు ఖచ్చితంగా అడుగుదాం. రవిచందర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి వైసీపీకి ఒక చేంజ్ ఉంది, ఒక డిఫరెన్స్ ఉంది. తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలు అమలుపరిచింది, సంపద సృష్టించి అమలుపరిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలుపరిచింది, అప్పులు తెచ్చి పప్పు బెల్లాల్లా పంచి అమలుపరిచింది. ఇది మా రెండిటికి తేడా. ఇది శ్రీనివాస్ చౌదరి గారు చెప్తున్నమాట. అందుకే మేము ఇచ్చే హామీలు ఎలాంటి అప్పులు కాకుండా సొంతంగా రాష్ట్రంలోనే సంపద సృష్టించి దాని ద్వారా వచ్చే ఫలాలను ప్రజలకి ఈ పథకాల ద్వారా అందిస్తామన్నది తెలుగుదేశం పార్టీ చెప్తున్నమాట. సంక్షేమ కార్యక్రమాలకి పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ అండి. ఆ రోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ తీసుకొచ్చిన, ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చిన, తర్వాత ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన, పేటెంట్ హక్కుదారుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిలిస్తే దాన్ని మరింత పదును పెట్టి 10 అభివృద్ధి చేసి 5 లక్షల రూపాయలు ఉన్న ఆరోగ్యశ్రీని 25 లక్షల రూపాయల దాకా తీసుకెళ్లి ప్రతి పేదవాడిని కాపాడుకునే ప్రయత్నం చేయడంతో పాటు కోవిడ్ రోజుల్లో మేము వాళ్ళని కాపాడుకున్న తీరు, తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు పేషెంట్ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు 5,000 రూపాయలు చేతిలో పెట్టి పంపించిన ప్రభుత్వం. ప్రతి ఇంటికి పెన్షన్ గా 1వ తేదీ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పారదర్శకంగా ఇస్తున్న ప్రభుత్వం. అంతేకాదు చెప్పినవన్నీ చేసిన ప్రభుత్వం. మరి ముఖ్యంగా వాళ్ళు సార్ మహాలక్ష్మి పథకం అనే ఒకటి వాళ్ళ గత మేనిఫెస్టోలో ఉంది. పుట్టిన ప్రతి ఆడబిడ్డకి అకౌంట్ లో 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తామని ఇచ్చారు. ఏం సార్ 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆడపిల్ల కూడా పుట్టలేదా సార్? ఎందుకు సార్ ఇలాంటి అబద్ధాలు చెప్పి ఓట్లు అడుగుతారు? ప్రజల్ని మోసం చేసి ఓట్లు సంపాదించి వాళ్ళ వెన్నువెరచడం. సంపూర్ణ రైతు రుణమాఫీ అని చెప్పి మోసం చేసింది, రైతుల్ని అన్నం పెట్టి రైతుకి సున్నం పెట్టిన పార్టీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ. డ్వాక్రా సంపూర్ణ రుణమాఫీ అని చెప్పి ఇందా శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడుతూ అబద్ధం చెప్పారు. పరిటాల సునీత గారు సభ సాక్షిగా చెప్పిన వీడియో విజువల్ ఇదే ఫోన్ లో ఉంది నా దగ్గర. ₹1 కూడా మనం డ్వాక్రా రుణమాఫీ చేయలేకపోయామంటే 14,223 కోట్ల రూపాయలకి 7,120 కోట్ల రూపాయలు వడ్డీతో సహా ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 4 విడతలుగా మహిళల ఖాతాల్లో కంప్లీట్ గా వడ్డీతో సహా వాళ్ళ హక్కుగా వాళ్ళకి ఇచ్చాం. ఆర్టీసీని ప్రైవేటైజ్ నుంచి తీసుకొచ్చి గవర్నమెంట్ లో ఉద్యోగులుగా చేశాం. ఆర్టీసీని లాభసాటిగా మార్చాం. వీళ్ళు అడిగినా అడగకపోయినా ఓట్ల కోసం మహిళలు ఎటు ఓట్లు వేయరు. ప్రతి సంక్షేమ పథకం, ఇళ్ల స్థలాలతో సహా అన్ని హక్కుగా మహిళల పేర్లతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. కాబట్టి ఆ మహిళల్ని మాయ చేయాలి. కాబట్టి పల్లె వెలుగు లాంటి 10 బస్సులు ఊరికి కేటాయించి ఉచితంగా బస్సు ప్రయాణం అందిస్తా ఉంటారు. సార్ ఆటోలు వాళ్ళ పొట్టగొట్టడం, వేరే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పొట్టగొట్టడం నేరం. అంతేకాదు అడగని దానికి ఉచితంగా బస్సు ప్రయాణం ఏదైతే పెట్టారో తెలంగాణలో, కర్ణాటకలో అబాస్ పాలపై ఎక్కడికి పోవాలో తెలియక, ఎందుకు ఎక్కుతున్నారో తెలియక ఆఖరికి మగవాళ్ళు ఆ బస్సుల్లో ఎక్కడానికి ఇబ్బంది పడ్డ పరిస్థితితో పాటు అనేక రకాల సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ రోజున ఆ స్కీమ్ ఆల్రెడీ మూతపడుతుంది. మహిళలకు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తా అంటారు సార్. గతంలో దీపం పథకం ద్వారా 3 సిలిండర్లు బీపీఎల్ లెవెల్లో కింద ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పి మోసం చేసిన ప్రభుత్వం అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. సార్ ఉచిత హామీలు ఇచ్చే ప్రభుత్వం మాది కాదు సార్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చెప్పినవన్నీ అమలు చేసిన ప్రభుత్వం. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారంటే నిలబడతారని ఈ రోజు కూడా మేము ఒకటే అంటున్నాం సార్. మీరు 4,000 చెప్తే మేము 3,500 చెప్పామంటే మా ధైర్యాన్ని మీరు అర్థం చేసుకోండి. మేము మీకన్నా ఎక్కువ చెప్పి ఆశ పెట్టాలనేది మా కోరిక కాదు. ప్రజల్ని నమ్మకంతో గెలవాలి, ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్ తో గెలవాలి, చేసిన పనితీరుతో గెలవాలి, చేసిన అభివృద్ధి 4 పోర్ట్లు పూర్తి చేస్తామని చెప్తున్నాం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తామని చెప్తున్నాం. అనేక ఇండస్ట్రీలకు సంబంధించిన పెట్టుబడులు వస్తుంటే వాటి గురించి ఏ విధంగా చేయాలో చెప్పబోతున్నాం. రాబోయే రోజుల్లో టెస్లా కంపెనీ అనకాపల్లి దగ్గర రాబోతా ఉంది. ఖచ్చితంగా కూడా కార్ల కంపెనీ రాబోతా ఉంది. అంటే రవిచంద్ర రెడ్డి గారు సంక్షేమం చేశామంటున్నారు. అయితే అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. అభివృద్ధి ఎక్కడ? అభివృద్ధి జరిగితేనే కదా పరిశ్రమలు వస్తేనే కదా ఉపాధి వస్తుంది, ఆటోమేటిక్గా రాష్ట్రానికి సంబంధించిన సంపద పెరుగుతుంది, ఫైనల్ గా రాష్ట్రం బాగుంటుంది. ఇది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ నేతలు కానీ పదే గుర్తు చేస్తున్న అంశం. చక్కటి మాట సార్. ఇప్పుడు అభివృద్ధి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తో పాటు రెవెన్యూ జనరేషన్ నుండి కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టుల ద్వారా యువతకు ఉపాధి కల్పించడం మా ధ్యేయం. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కేవలం రోడ్లే కాదు సార్. రోడ్లు కూడా 2,872 కిలోమీటర్లు కొత్త రోడ్లు మేము మా ప్రభుత్వ హయాంలో చేశాం. కానీ వీళ్ళు తప్పుదారి పట్టించడానికి వీళ్ళ దగ్గర మీడియా ఉంది కాబట్టి ఆ ఎల్లో మీడియాతో విశేషంగా నకిలీ వార్తలు రాస్తున్నారు. ముఖ్యంగా 4 పోర్ట్లు సార్. పోర్ట్ లెడ్ సిటీలు డెవలప్ చేయబోతున్నాం. ముఖ్యంగా రామాయపట్నం పోర్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యి ఫస్ట్ షిప్ రావడానికి రెడీగా ఉంది. కస్టమ్స్ క్లియరెన్స్ లేక ఫస్ట్ షిప్ రాలేదు. అదే విధంగా మూలపాడు పోర్టు ఎక్కడ సార్? శ్రీకాకుళంలో. ఆ పక్కన మొత్తం ఒరిస్సా నుంచి వచ్చే రెవెన్యూ అంతా మనకే వస్తుంది.
సంపదను సృష్టించడం అంటే ఇటు బందర్ పోర్ట్ కానీ, కాకినాడ గేట్వే పోర్ట్ కానీ, కోస్టల్ క్యారిడార్ అభివృద్ధి కానీ, ఇది సార్ సంపద సృష్టించడం అంటే. Okay. అంతేగాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్ పేరుతో దళితుల భూములు కూడా కొల్లగొట్టి వాటిని ప్లాట్లుగా చేసుకొని తన అనుయాయులకి బినామీలకి కట్టబెట్టి వాళ్ళని బలపరిచి, ముఖ్యంగా పేదవాళ్ళకి అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తానంటే దళితుల పట్ల వివక్ష చూపి, అణగారిన వర్గాల పట్ల వివక్ష చూపి, డెమోగ్రఫిక్ బ్యాలెన్స్ దెబ్బతింటుందని కోర్టుకెక్కి పేదవాళ్ళకి కనీసం సెంటు భూమి ఇవ్వకుండా అడ్డం పడిన రాక్షసుడు నల్లరూప రాక్షసుడు సార్ నారా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఆ ప్లాట్లు అమ్ముకున్న ద్వారా వచ్చే సంపద సృష్టిస్తాడు. సంపదను సృష్టించడం అంటే మీ వర్గానికి, మీ కుల జాడ్యంతో, మీ బినామీలకి కాదు సార్ సంపద సృష్టించాల్సింది, రాష్ట్రానికి సృష్టించాలి. ఇప్పుడు ఈ 4 పోర్టుల ద్వారా 10 ఫిషింగ్ హార్బర్ల ద్వారా వచ్చే ఆక్వా సంపద అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ జనరేషన్. దాంతో పాటు పోర్ట్ లెడ్ సిటీలు ఏర్పాటు చేస్తే యువతకు ఉపాధి, కొత్త ఇండస్ట్రీలకి దన్నుగా ఉండడంతో పాటు ముఖ్యంగా దగదత్త ఎయిర్పోర్ట్ నెల్లూరు కూడా మాది పూర్తి అవుతుంది ఈసారి. ఖచ్చితంగా భోగాపురం పోర్ట్ ఎయిర్పోర్ట్ కి సంబంధించిన మొత్త శంకుస్థాపన వేసిపోతే అన్ని అనుమతులు తీసుకొచ్చి మేము వేగవంతంగా పనులు చేస్తున్నాం. అంతేకాదు సార్, నేను చెప్పింది చేసుకుంటూ పోతున్నాం. జస్ట్ మాకు 5 సంవత్సరాలు ఇస్తే దాంట్లో 1.5-2 సంవత్సరాల పాటు కోవిడ్ పోయినా ఆ కారణాలు చెప్పి ఏ సంక్షేమ పథకాన్ని ఎగ్గొట్టని ప్రభుత్వం మాది. మీలాగా మేనిఫెస్టో దాచేసే ప్రభుత్వం కాదు సార్ మాది. ఇందాక 2 అంశాలు చెప్పాను సార్. రైతుకు రుణమాఫీ విషయంలో వెన్నుపోటు, డ్వాక్రా సంపూర్ణ రుణమాఫీ అని మహిళల్ని మోసం చేయదు. దాంతో పాటు ఇంటికో ఉద్యోగం ఇస్తాను యువతని మొత్తం ఏమార్చిన వైనం, ఇంటికో ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తామని నిర్భయంగా అబద్ధం చెప్పిన చంద్రబాబు నాయుడు గారు. మధ్యలో రాకండి సార్ ప్లీజ్, నేను కూడా రాను. నేను అనేది ఏంటంటే మీరు మళ్ళీ మాట్లాడండి. 1 by 1 డిబేట్ జరుగుతుంది. మీరు మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడుతున్నారు. ఇది రైతు భరోసా ఇచ్చిన ప్రభుత్వం, అమ్మఒడి ఇచ్చిన ప్రభుత్వం, నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చిన ప్రభుత్వం, పేదవాడికి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ని పరిచయం చేసి అందరికీ అలవాటు చేసిన ప్రభుత్వం, అత్యుత్తమంగా ఐబీ లాంటి విద్యను కూడా ప్రభుత్వ విద్యాలయాల్లో పెట్టిన ప్రభుత్వం, డిజిటల్ క్లాస్ బోర్డులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లు, మినరల్ వాటర్ ప్లాంట్లతో పాటు మధ్యాహ్న భోజన పథకం, జగనన్న విద్యా కానుక, వసతి దీవెన, విద్యా దీవెన, సార్ 1 కాదు 2 కాదు, ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాలు, రైతుకు దన్నుగా ఎరువులు కానీ, సబ్సిడీ కానీ, మార్కెట్ గా ఇన్పుట్ సబ్సిడీ టైంకి ఇవ్వడం కానీ. హలో, ఒక్క నిమిషం. క్రాప్ ఇన్సూరెన్స్ కానీ, మరి వాటితో పాటు ఏదైతే రైతు భరోసా కేంద్రాలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, సార్ 1 కాదు సార్, మేము ప్రజల్ని కాపాడుకునే వాళ్ళం, ప్రజల్ని కోవిడ్ లో రక్షించుకున్న ప్రభుత్వం మాది. ప్రతిపక్ష నాయకులందరూ జూబ్లీహిల్స్ కి, ఫామ్ హౌస్ కి పరిమితమై హైదరాబాద్ పారిపోయారు సార్, కాందిశీకులు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ ఈ పాయింట్ రేజ్ చేశారు కాబట్టి టైం కూడా అయిపోయింది. రవిచంద్ర గారు బ్రీఫ్ గా ఏం చెప్తారు సార్ ఫైనల్ గా? సతీష్ గారు ఒక్క మాట మాత్రం నిజం చెప్పారు. ఎప్పుడు మ్యాటర్ వీక్ ఉంటుందో పబ్లిసిటీ పీక్ ఉంటుందని. వాళ్ళు పబ్లిసిటీ పీక్ లో ఉంది. మేము జనాలకి చేసిన చెప్పుకొని ప్రోగ్రెస్ రిపోర్ట్ తో మేము చేసిన మేలు మీకు చేరి ఉంటే, వచ్చి ఉంటే ముఖ్యమంత్రి గారు పబ్లిసిటీ మీద మేము డిపెండ్ కావట్లేదు సార్ సతీష్ గారు. వీఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ నెగటివ్ పబ్లిసిటీ, వీఆర్ కమింగ్ విత్ పాజిటివ్. వాళ్ళు విలన్లలాగా మా మీద కత్తి చూస్తున్నారు. ఖచ్చితంగా కూడా త్రాగునీరు ముందు అన్ని రాష్ట్రాల జిల్లాలకు